హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఆర్ట్ జాకెట్తో ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని ఇదే భాగాన్ని మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్లో 4 ఫోల్డింగ్స్ కూడా మనకి కరెక్ట్గా ఉండే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు కింద ఎప్పుడు కూడా మనకి ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా కింద బార్డర్కి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మన షోల్డర్ దగ్గర పొడవు ఎంత అవుతుందో స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి కరెక్ట్గా అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోవాలి ఖర్చు భాగం కోసం. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి పొడవుగా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్కింగ్ ఖర్చు భాగానికి పైకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకి ఖర్చు భాగానికి ఒక 2 ఇంచెస్ కిందకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర స్ట్రైట్గా ఒక 1 ఇంచ్ లేదా ఒక 1.5 వరకు ఈ విధంగా పైకి స్ట్రైట్ తీసుకొని ఇక్కడి నుంచి లోతు భాగం తీసుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ కరెక్ట్గా ఉండే విధంగా కింద కటింగ్ చేస్తున్నాను. మనకి మిషన్స్ కానీ సిజర్స్ కానీ మనకి ఆన్లైన్లో 50% ఆఫర్స్ ఉన్నాయండి. కింద అమెజాన్ లింక్ చెక్ చేయండి ఒకసారి. ఇప్పుడు కింద మనకి లోపల ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్ పాయింట్లో కూడా మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 రైట్ సైడ్స్ కూడా లోపలికి వచ్చే విధంగా ఎదురుబదురుగా వేసుకోవాలి. ఇప్పుడు ఒకదానిపై వేసుకోవాలి. రైట్ సైడ్స్ రెండు కూడా ఈ విధంగా ఒకదానిపై ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా మిడిల్ పాయింట్కి చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోతు భాగం తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ 1.5 వరకు లోతు తీయలేదు కాబట్టి ఇక్కడి నుంచి మనం సన్నగా లోతు భాగం తీసుకోవాలి. మనకి చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలంటే ఈ విధంగా మనకి చంక భాగం దగ్గర హ్యాండ్స్కి లోతు భాగం తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది మనకి ప్లెయిన్ బ్లౌజ్ తెలియదు కాబట్టి ముందే మార్క్ చేసుకోవాలి. పైన భాగానికి వెనక భాగానికి కూడా రాంగ్ సైడ్ రావాలి. మనకి ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అదైతే దీనికోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.